ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? టెంపుల్ కి ఆ పక్క జరుగుతుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ. That I don't know, but her project was completed. సర్లే అమ్మాయి, ఇంకోసారి అలా జరగకుండా చూస్తదిలే. నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో. మీరు చాలా లైట్ గా తీసుకుంటున్నట్టున్నారు. కానీ ఆ పెళ్లి వాళ్ళు ఈ ఇష్యూని చాలా ఘాటుగా తీసుకున్నారు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ నా రియాక్షన్ మాత్రం మీరు తట్టుకోలేరు. మీకు డబ్బులు ఇవ్వడానికి నేను వ్యాపారం పెట్టలేదు, డబ్బు సంపాదించడానికి పెట్టాను. దానికి ఏమాత్రం ఆటంకం కలిగినా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. జానకమ్మ, ఇదే మీకు నా వార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మా అమ్మతో మేనర్స్ లేకుండా మాట్లాడడం ఏం బాగోలేదు. ఒరే సాగర్, దయచేసి కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయండి. లవ్ యూ. సాగర్, ఇతను జానకమ్మ కొడుక? చచ్చింది గొర్రె. నిజరి సాని నిజమగమరి పదసా నిజరి సాని నిజమగమరి పదస సని రిరి సగగరి మమ మగ సాని మగరి. అదేమిటే అంత మాట్లాడింది? సాగర్ని చూడగానే అలా పారిపోయిందేంటి? తప్పు నాదే అత్తయ్య, తనన్న దాంట్లోనూ న్యాయం ఉంది కదా. అయ్యో, ఇప్పుడు సాగర్ ఆ పిల్లని ఏమంటాడో ఏమో. ఇక ఈ కాంట్రాక్ట్ నా చేయి జారినట్టే. ప్రియా, ఆగు ప్రియా. ప్రియా, ప్రియా ఆగు. ప్రియా ఆగు. ప్రియా, ప్రియా నీతో మాట్లాడాలి. అమ్మో, ఇన్నేళ్ళైనా గుర్తుపెట్టుకున్నాడు, ఇప్పుడెలా? ప్రియా, నా మాట విను ప్రియా. ఆగు ప్రియా. ప్రియా, నా మాట విను. ప్రియా, ఎలా ఉన్నావని ఒక్క మాట అడగాలనుకున్నాను ప్రియా. ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వవా? అవును, ప్రియా మా ఇంటికి ఎందుకు వచ్చింది? అమ్మతో ఎందుకు గొడవ పడుతోంది? తెలుసుకోవాలి.
అది ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. హాయ్, మీతో ఎంతో కాలంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నేను పిచ్చిదాన్ని సాగర్. నా ప్రేమని దృష్టిలో ఉంచుకొని నీ ప్రేమని కాదనుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను నీ ప్రేమని అంగీకరించుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా? అమ్మా, ఎవరమ్మా తను? ఇందిరగారి కూతురు. అదేరా మీ అమ్మ కజ్జికాయల కాంట్రాక్ట్ ఒప్పుకుందే ఆ ఇందిర. ఒరే, తప్పు మందేరా. నువ్వు ఆ పిల్లనేమనలేదు కదా? లేదమ్మా, నేనేమనలేదు. జానకి, నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా. రండి. కనబడ్డావా? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు అనుకున్న లైఫ్ నీకు దక్కిందా? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉండుంటావు. ప్రేమించిన మనిషి దక్కాడు కదా నీకు. నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి ప్రియా. కానీ నువ్వు లేని లైఫ్లో నేను హ్యాపీగా లేను ప్రియా. ఉండలేకపోయాను. నీ జ్ఞాపకాలని తుడిచేయలేకపోతున్నాను ప్రియా. నిన్ను తప్ప ఎవరిని నా జీవితంలో ఊహించుకోలేకపోతున్నాను. నువ్విప్పుడు ఇంకొకరి సొంతం ప్రియా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నీకు భర్తగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నన్ను చూసి అలా పారిపోయావేంటి ప్రియా? చచ్చా, నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీ వెనకాల పడలేదు. ఎలా ఉన్నావని ఒక్క మాట అడగడానికి ఆరాటపడ్డాను. పర్లేదులే, ఎక్కడున్నావో తెలిసిపోయింది కదా. ఒక్కసారి నిన్ను కలిసి నీతో మాట్లాడి ఆ తర్వాత నీకు కనిపించనులే. ప్రామిస్. లేదు మిస్సెస్ షర్మిల, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. కానీ నా అంతటి నేను ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. పోనీ పువ్వనతో నన్ను మాట్లాడమంటావా? అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనే అడగొచ్చు కదా అని తను ఫీల్ అయితే కష్టం. అండ్ షీఈ్ నాట్ ఎ ఆర్డినరీ ఉమెన్.
కలెక్టర్ భార్య. ఐ షుడ్ రెస్పెక్ట్ హర్. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు గాయత్రి? అమ్మాయి నచ్చిందని చెప్తున్నావు. పైగా తన టాలెంట్ నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది. వాళ్ళ నాన్న స్టేటస్ నీ స్టేటస్ ని పెంచే విధంగానే ఉంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? యూర్ రైట్. నేనే తనతో మాట్లాడతాను. ఓకే గాయత్రి, లెట్స్ హోప్ ద బెస్ట్. బాయ్. ఓకే, బాయ్. సంబంధం మంచిదన్నప్పుడు ఒక అడుగు దిగడంలో తప్పే ఉంది. కాని అభి ఒప్పుకుంటాడా? వాడి మనసులో వేరే అమ్మాయి ఎవరో ఉందని చెప్పాడు కదా, మరి ఎలా? ముందైతే భువనతో మాట్లాడదాం. తాను ఓకే అంటే అప్పుడు అభి మనసు మార్చే ప్రయత్నం చేస్తాను. ఇంకెప్పుడు ఆ చెత్త బ్యూటీ పార్లర్కి వెళ్ళను. యూస్లెస్ ఫెల్. వాడు చేసిన దానికి నాకు వారం పట్టింది నా ఫేస్ లో మళ్ళీ గ్లామర్ తెచ్చుకోవడానికి. వారంలో నా వయసు 10 ఏళ్లు ముందుకెళ్ళినట్టుంది. అమ్మో గాయత్రి తనకాలు చేసిందేంటి? మళ్ళీ ఏ డొనేషన్ కో డబ్బు అడగటానికి కావచ్చు. ఎందుకులే, ఎక్స్ట్రీమ్ రిచ్ కదా, మనం కొంచెం కనెక్టెడ్ గా ఉండడమే మంచిది. హలో హలో భువన గారు, నేను గాయత్రినండి. అయ్యో, మీకు పరిచయం అక్కర్లేదండి. మీలాంటి వాళ్ళ నెంబరు విఐపీలందరి దగ్గరే ఉంటుంది. డ్రీమ్ హౌస్ ఓనర్ కదా, పైగా ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కూడాను. కానీ మీరు నాకు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. మీకే కాదు, నాకు కూడా అలానే ఉంది. మొన్న మీ అమ్మాయిని చూశాను. తను కూడా ఇంటీరియర్ డిజైనర్ అట కదా? అవునండి, దానికి అదే ఇష్టం. అందుకే యుఎస్ లో స్పెషల్ కోర్స్ చేసొచ్చింది. భువన గారు, నాకు కాస్త మాట్లాడడం తెలియదని అందరూ అంటూ ఉంటారు. అందుకే నేనిప్పుడు అడగబోయే విషయం మీకు నచ్చితే ఓకే, లేదంటే దాన్ని మనసులోంచి తీసేసి ఎప్పట్లాగే నార్మల్ గా ఉండాలి. ఓకేనా? ఏ విషయం గురించి మీరు మాట్లాడబోయేది? మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి మీకేమైనా అభ్యంతరాలున్నాయా? మా అబ్బాయి గురించి మీకు తెలిసే ఉంటుంది. అయ్యో, మీ అబ్బాయికి బంగారం. నేను అతను చూడలేదు గాని అందరూ అబ్బాయి గురించి గొప్పగా చెప్పారు. ఎంతైనా మీ అబ్బాయి కదా. మా అబ్బాయి అని కాదు గాని వాడు నిజంగా చాలా డీసెంట్ అండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటాడు, అందంగా ఉంటాడు, అణుగువుగా ఉంటాడు, పెద్దలంటే గౌరవం కూడా. ఆ మాటకొస్తే మా అమ్మాయి కూడా తక్కువేం కాదండి. దానికన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చూశాను, షీఈస్ పర్ఫెక్ట్. ఎంతైనా మీ కూతురు కదా. అందుకే మన ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ కి టర్న్ చేద్దాం అనిపించింది. మీరేమంటారు? ఒకసారి మీ అమ్మాయిని అడిగి మీ నిర్ణయం ఏంటో చెప్తారా? మా అమ్మాయికి నేను ఎంత చెప్తే అంతండి. పైగా మీలాంటి స్టేటస్ గల వాళ్ళ సంబంధం వస్తే వదులుకుంటావో చెప్పండి. మా అమ్మాయి విషయంలో మీకెలాంటి డౌట్ అక్కర్లేదు. నేనేం చెప్పినా మా అమ్మాయి అస్సలు కాదందు. ఓకే దెన్, మీరు ఓకే అంటే అభిని ఓ మాట అడిగి ఈ విషయంలో ఓ స్టెప్ తీసుకుంటాను. అండ్ నీతో కొన్ని విషయాలు నేరుగా మాట్లాడాలి. ఏంటండి అవి? ఫోన్లో చెప్పేవి కావు. లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్ అండ్ వి విల్ డిస్కస్. ఓకే, బాయ్ అండి. బాయ్. అంతా చెప్పి లాస్ట్లో నన్ను డైలమాలో పడేసిందేంటి? దేని గురించి మాట్లాడాలనుకుంటుంది? అబ్బాయికి ఏమైనా అతని గురించి అలాంటి టాక్ ఏమీ లేదు. ఒకవేళ బావగారు వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేశారు కదా, దాని గురించి అయి ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా అదే ఉంటుంది. వాళ్ళ వల్ల నా కూతురు ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే గనుక గాయత్రి ఆలోచన అయితే నేను బావగారు వాళ్ళతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నా సరే సంజనని గాయత్రి ఇంటి కోడలు చేస్తాను. ఏంటి ఫేస్ చాలా నేచురల్ గా ఉంది? మేకప్ వేసుకోలేదా?
అలా చూడుకో, రాత్రికి నాకు నిద్ర పట్టదు. మీకన్నీ ఎటకారాలే. వెకిలి చేష్టలకి వెటకారాలే ఆడతారు. ఎందుకు ఎప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తారు? నట్టింట్లో గోడ కట్టలేను కదా, అందుకు. మాటలకేం తక్కువ లేదు. అరే, ఎప్పుడు ఉద్యోగం తప్ప ఇంట్లో ఎదుగున కూతురుందన్న ఆలోచన ఉందా మీకు? ఏ సడన్ గా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? దానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఎవరడిగారే? డ్రీమ్ వాస్ ఎండి జయరామ్ గారి వైఫ్ గాయత్రి గారు ఫోన్ చేశారు. వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని చేసుకుంటానంది. ఆవిడ? ఆవిడికి నేను రాఘవయ్య తమ్ముడని తెలుసా? అంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేశాడు కదా, ఆ విషయంలో ఆవిడికేమి ఇబ్బంది లేదు కదా అని నా అంతరార్థం. అది అడ్డెందుకు అవుతుంది? మనం వేరు వాళ్ళు వేరని చెప్దాం. చంప పగులుతా మాట అన్నావంటే. ఇదిగో, వాళ్ళకాయన డ్రైవర్ అవ్వచ్చేమో గాని నాకు తోడబుట్టిన అన్నయ్యే, కన్న తండ్రితో సమానం. వాళ్ళు లేకుండా, వాళ్ళు ఆశీర్వదించకుండా నా కూతురు పెళ్లి జరగదు. అలా అయితే ఎప్పటికే జరగదు. అరే, వాళ్ళంతస్తూ మనమ్మాయి జీవితాన్ని శాసించడం ఏంటండి? ఆవేశం తెప్పించుకో, అనవసరంగా రాద్ధాంతం చేయకు. అసలే అలసిపోయి ఉన్నా. అయినా సంజన కన్నా నేత్ర 6 నెలలు పెద్దదే. దాని పెళ్ళవకుండా మనమ్మాయి పెళ్లి చేయడం ఏంటి? నేను చెయ్యను. అదెలా కుదురుతుంది? నేత్ర పెళ్లి చేసుకోదు, లేదంటే ఎవరితోనే లేచిపోతుంది. అప్పుడు సంజన పెళ్లి మనం అనుకున్నా చేయలేము. చీనోర్మై, నీదసలు నోరా లేకపోతే? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి పిచ్చి కోతలు కూసావంటే 4 కోసి అవతల పారేస్తాను మళ్ళీ. దాన్ని కన్నది ఎవరనుకున్నది? మా అన్న వదిలి. వాళ్ళకి తలవంపులు తెచ్చే పని నేత్ర ఎన్నటికీ చెయ్యదు. ఇదిగో, ఆ గాయత్రికి మన సంజని నిజంగా కోడల్ని చేసుకోవాలనుంటే నేత్ర పెళ్లి వరకు ఆగమను. అంతేకాని నేత్ర కన్నా ముందు మన సంజని పెళ్లి చెయ్యను. ఇది ఫిక్స్. ఆకలేస్తుంది, ఏదైనా చేసి తగలడావా? నేను ఈ రోజు వంట చేయలేదు. మరేం చేశావు? మొహాన్ని పెంట చేసుకున్నావు, అంతేనా? నీకు బుద్ధిరాదే, నా కర్మ. ఛీ! ఏంటినా నేత్రకి సంజనాకి లింకి పెట్టారు? ఈయనంటే నేనెందుకు కూరుకుంటాను? నా పనిలో నేనుంటాను. అంత మంచి సంబంధం మళ్ళీ వస్తుందా? నువ్వా? అవును, నేనే. మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు? మరేం చేయమంటావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. అందుకే డైరెక్ట్గా వచ్చేసాను. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు సంజు? వాట్స్ రాంగ్ విత్ యూ? చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీకెన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు నా వెంట పడుతూనే ఉన్నావు. అందుకే నిన్ను అవాయిడ్ చేయక తప్పడం లేదు. బట్ నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నాకు డబ్బు ఉంది, అందం ఉంది, స్టేటస్ ఉంది. మా నాన్న కాబోయే ఎమ్మెల్యే తెలుసా? మా నాన్న ఆల్రెడీ కలెక్టర్. సో వాట్? వాళ్ళని చూసి నిన్నే యాక్సెప్ట్ చేయాలా? నాకు పొజిషన్స్ కాదు ఇంపార్టెంట్, ఎమోషన్స్ ఇంపార్టెంట్. అది కాదు సంచు, నేను చెప్పేది విన్. ఎనఫ్. ఇంకోసారి లవ్ గివ్ అని వెంట పడ్డావో మా నాన్నతో చెప్పి నీ సంగతి తేలుస్తాను. నాకు తెలుసు సంజు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. నాకన్నా డబ్బున్నవాడు ఎవడో నీకు దొరికినట్టున్నాడు, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావు. చెప్పుతో కొడతా ఇడియట్. ఎలా కనపడుతున్నాన్రా? డబ్బు నా దగ్గరే బోల్డ్ అంతుంది. నాకింకెవడో డబ్బున్న నీలాంటి గొట్టంగాడు అవసరం లేదు. అయినా ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డబ్బున్నవాడో లేదో తెలీదు కానీ నేనొక్కడిని నిజంగానే లవ్ చేస్తున్నాను. అతను నీలా కుక్కల వెంటపడే టైప్ కాదు. వెరీ డీసెంట్. నేను అతన్ని అట్రాక్ట్ చేయాలని చూసినా అతను మాత్రం నన్ను పట్టించుకోలేదు. చాలా లైట్గా తీసుకున్నాడు. అలాంటి వాణ్ణి అమ్మాయిలు ఇష్టపడతారు కానీ
కార్లల్లో తిప్పి కబుర్లు చెప్పి కవర్ చేయాలనుకునే నీలాంటి వాణ్ణి కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను. అతని పేరు కూడా నాకు తెలీదు. ఒక్కసారి అతన్ని కలిశాను. అతని మాట, అతని యాటిట్యూడ్, అతని స్టైల్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి.